Good evening, all. Welcome to Maths by Venki YouTube channel. Today we will discuss 10th class statistics. First of all, what is mean by data? డేటాలోకి వెళ్ళే ముందు అసలు స్టాటిస్టిక్స్ అనేది బిఫోర్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ చాలా రెడ్యూస్ చేశాడు. ఓన్లీ గ్రూప్డ్ డేటాయే అడుగుతున్నాడు. ఓన్లీ గ్రూప్డ్ డేటా సంబంధించి సెంట్రల్ టెండెన్సీ, మీన్, మోడ్, మీడియన్ వీటికి అడుగుతున్నారు. ముందు లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అయితే కనుక అన్గ్రూప్డ్ డేటా ఉండేది, ఇంకా ఎక్స్ట్రా గ్రాఫ్ సమ్స్ ఉండేవి, ఓగివ్ కర్వ్స్ ఉండేవి. ఇయర్ టోటల్లీ చాలా రెడ్యూస్ చేస్తాడు. ఓన్లీ మీన్, మోడ్, మీడియన్కి సెంట్రల్ టెండెన్సీ, గ్రూప్డ్ డేటా ఓన్లీ 3 కడితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి లర్న్ డేటా అంటే ఏంటి? డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎయిదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ న్యూమరికల్ ఆర్ వర్డ్ అండ్ పిక్టోరికల్. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు ఆ డేటా అనేది. ఆ డేటాని మనం ఎలా సేకరిస్తామంటే, మనం వెళ్ళి ఓన్గా సర్వే చేస్తే దట్ ఈస్ ద ప్రైమరీ డేటా. వేరే వాళ్ళ దగ్గర సేకరించి మనం నోట్ చేస్తే దట్ ఈస్ ద సెకండరీ డేటా. ఆ డేటాని ఎలా నోటెడ్ చేస్తామంటే, అండ్ అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా. ఫస్ట్ డేటా ఎలా నోట్ చేస్తామంటే, అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా. ఓకేనమ్మా. 6th, 7th, 8thలో ఈ అన్గ్రూప్డ్ డేటా గురించి మెన్షన్ చేశాడు. 10thలోకి వచ్చేసరికి ఓన్లీ గ్రూప్డ్ డేటాయే. గ్రూప్డ్ డేటాలో మనం మీను, మోడు, మీడియన్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కూడా తెలియాలి. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటో కూడా తెలియాలి. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటంటే, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసినప్పుడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ రాసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా దాంట్లో ఎటువంటి మార్పులు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా అలా రాసేస్తే కనుక దట్ ఈస్ ద అన్గ్రూప్డ్ డేటా. మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10th class 50 members ఇస్ దేర్, 50 members స్టూడెంట్స్ ఇస్ దేర్. ఆ 50 members మ్యాథ్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసా. వాళ్ళ మార్క్స్ అనేవి నేను నెంబర్ 1 to నెంబర్ 50 వరకు ఎలా వచ్చినాయో డైరెక్ట్గా ఎంటర్ చేస్తే కనుక దట్ ఈస్ ద అన్గ్రూప్డ్ డేటా. లేదు, నేను వాళ్ళకి ఒక క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాను. 0 to 10 members, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ అనేది నేను చేసుకుని 0 to 10 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి, 10 to 20 ఎంతమందికి వచ్చినాయి, ఇలా చేస్తే దీన్ని గ్రూప్డ్ డేటా అని అంటాం. ఓకే, అర్థమైంది కదమ్మా. అన్గ్రూప్డ్ డేటా అంటే మార్క్స్ ఫస్ట్ నెంబర్కి 5 మార్క్స్ వచ్చినాయి, సెకండ్ నెంబర్కి 10, థర్డ్ నెంబర్ 15, ఫోర్త్ వాడికేమో 0, ఫిఫ్త్ వాడికేమో 25, సిక్స్త్ వాడికేమో 35, ఇలా అండ్ సో ఆన్. అలా 50 నెంబర్స్కి లాస్ట్ వాడికేమో 50 వచ్చింది అని అనుకుందాం. ఇలాగా ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టు రాస్తే కనుక దట్ ఈస్ ద అన్గ్రూప్డ్ డేటా, దిస్ ఇస్ ద గ్రూప్డ్ డేటా. ఈ అన్గ్రూప్డ్ డేటాకి కూడా మీన్, మోడ్, మీడియన్ కట్టచ్చు. మీన్, మీడియన్, మోడ్, ఈ మూడిటికి సెంట్రల్ టెండెన్సీ ఉంటుంది. దీనికి కూడా మీన్, మీడియన్, మోడ్, ఈ మూడిటికి కూడా సెంట్రల్ టెండెన్సీ అని ఉంటుంది. సార్ సెంట్రల్ టెండెన్సీ అని అంటున్నారు. వాట్ ఈస్ దట్ సెంట్రల్ టెండెన్సీ? సెంట్రల్ టెండెన్సీ అంటే ఏమీ లేదమ్మా. దట్ ఈస్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ కన్సిడరింగ్ ద ఆల్ ద అబ్జర్వేషన్. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వాల్యూ ఆఫ్ దట్ అబ్జర్వేషన్, దట్ ఈస్ కాల్డ్ ద సెంట్రల్ టెండెన్సీ. అదే ఆన్సర్ అవుతుంది. అన్ని అబ్జర్వేషన్ని కన్సిడర్ చేసుకుని మిడిల్ వాల్యూ కింద ఏదైతే ఉంటుందో మనకి ఆన్సర్ కింద మెయిన్ పాయింట్, దాన్నే సెంట్రల్ టెండెన్సీ అని అంటారు. మీన్కి ఉంటుంది, మీడియన్కి ఉంటుంది, మోడ్ కూడా ఉంటుంది. మెయిన్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ నెంబర్, అదే ఆన్సర్ అవుతుందమ్మా. దట్ ఈస్ ద సెంట్రల్ టెండెన్సీ. ఇదంతా నేను 6th, 7th క్లాస్లో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేసుకుందాం. ఇది ప్రజెంట్ ఇంకా 10th క్లాస్ గ్రూప్డ్ డేటాకి వెళ్ళిపోదాం అమ్మా. ఓకేనా? 10th క్లాస్ గ్రూప్డ్ డేటాకి వెళ్ళిపోదాం. గ్రూప్డ్ డేటాలో
మీన్ గ్రూప్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయడం. అబ్జర్వేషన్స్ let us x1 x2 x3 x4 అండ్ సో ఆన్ xn వరకు అబ్జర్వేషన్స్ ఉన్నాయని అనుకోండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ f1 f2 f3 f4 అండ్ సో ఆన్ fn వరకు ఉన్నాయని అనుకోండి. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా అర్థం? ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు నేను 10th క్లాస్ మార్క్స్ ఎంటర్ చేశానని చెప్పాను కదా, 10 మెంబర్స్. 10 మార్క్స్ అనేవి ఎంతమందికి వచ్చినాయి, 5 మార్క్స్ అనేవి ఎంతమందికి వచ్చినాయి అంటే ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు వచ్చినాయి అనే దాన్ని ఫ్రీక్వెన్సీ అని అంటాం. అబ్జర్వేషన్స్ అంటే వాళ్ళకు అబ్జర్వేషన్స్ ఎన్ని మార్క్స్ ఏంటి అనేది, ఎన్ని మార్క్స్ ఇవి ఎన్నిసార్లు వచ్చినవి, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. యాక్చువల్ ఫార్ములా ఏంటి మీన్కి ఫార్ములా ఏంటమ్మా? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ f1 x1 ప్లస్ f2 x2 ప్లస్ f3 x3 ప్లస్ అండ్ సో ఆన్ fn xn బై, నేను సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అది రాయట్లే, ఎందుకంటే అది నేను 6th 7thలో వీ విల్ డిస్కస్ దాని గురించి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ f1 f2 ప్లస్ f3 ప్లస్ అండ్ సో ఆన్ fn. ఇవన్నిటిని ఏం చేస్తున్నాం? సమ్ చేస్తుంటే ఇప్పుడు దీనికి షార్ట్ వర్డ్ కింద ఒకటి రాద్దాం. మీన్ అంటే మనం x బార్తో డినోట్ చేస్తాం. మీన్ దేంతో డినోట్ చేస్తామో మీన్ని x బార్. మీన్ ఈజ్ ఈక్వల్ టు x బార్. దీని అంతటిని సಮೇషన్ అని రాస్తాను. వాట్ ఇస్ ది సింబల్? సಮೇషన్. f1 f2 f3 f4 అలా చాలా వరకు ఉన్నాయి. f5 x1 x2 x3 అలా ఎక్కడ వరకు xn వరకు ఉన్నాయి. xi i అంటే ఏంటి? i ఈజ్ ఈక్వల్ టు 1 to n. i ఈజ్ ఈక్వల్ టు 1 to n బై సిగ్మా fi. i ఈజ్ ఈక్వల్ టు 1 to n. i ఈజ్ ఈక్వల్ టు 1 to n. సిగ్మా fi xi బై సిగ్మా fi. సిగ్మా అంటే ఏమీ లేదు నాన్న, అది సಮೇషన్. సిగ్మా అంటే సింబల్ సಮೇషన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ అని అర్థం. సಮೇషన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్. దిస్ ఈజ్ ద గ్రీక్ వర్డ్. గ్రీక్లో అదొక క్యాపిటల్ లెటర్. అది గ్రీక్లో సಮೇషన్ అంటే అది గ్రీక్ వర్డ్లో అదొక క్యాపిటల్ లెటర్, గ్రీక్ వర్డ్. ఇలా ఇచ్చాడు. దాన్ని ఇంకా షార్ట్ వర్డ్ కింద ఎలా రాయొచ్చు అంటే మీన్ ఈజ్ ఈక్వల్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. i ఈజ్ ఈక్వల్ టు 1 to n. i ఈజ్ ఈక్వల్ టు 1 to n. i ప్లేస్లో మనం i ప్లేస్లో 1, x ప్లేస్లో i ప్లేస్లో 1 2 3 4 5 6 అలా n వరకు ఎంతవరకు అన్నా వేసుకోవచ్చు. దీన్ని దిస్ ఈజ్ ద గ్రూప్ డేటా మీన్కి ఫార్ములా. దీన్నే డైరెక్ట్ మెథడ్ అని అంటాం. మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 మెథడ్స్ ఉన్నాయమ్మా. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ assumed mean method. Assumed mean method formula a plus sigma fi di by sigma fi. Here di is equal to
డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సార్ డిఐ అంటే ఏంటి సార్ అని అంటే కనుక డీవియేషన్. డిఐ ఈజ్ ఈక్వల్ టు డీవియేషన్. మరి ఎక్స్ఐ అంటే ఏంటి సార్ అని అంటే కనుక క్లాస్ మార్క్స్. క్లాస్ మార్క్స్. ఈ క్లాస్ మార్క్స్ ఇవన్నీ ఎలా వస్తాయి సార్ అంటే మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అవన్నీ చెప్తే మీకు అర్థం అవుద్ది. నో ప్రాబ్లం. ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్, ఏదో ఒకదాన్ని మీన్ అనుకోవాలి. దిస్ ఇస్ ద టర్మ్స్. అండ్ ఎఫ్ఐ ఆల్రెడీ యు నో, ఫ్రీక్వెన్సీ. స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ యాజువల్. యూఐ అంటే యూఐ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. యూఐనే స్టెప్ డీవియేషన్ అంటాం. యూఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్, హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ లేదా హైట్ ఆఫ్ ది క్లాస్ అనొచ్చు. సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ హైట్ ఆఫ్ ది క్లాస్. ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్. ఇవమ్మా మీన్లో మనకి 3 మెథడ్స్ ఇచ్చాడు. మీన్లో 3 మెథడ్స్ ఉంటాయి. డైరెక్ట్ మెథడ్, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇది ఓన్లీ గ్రూప్డ్ డేటాకి. సార్ ఈ ఫార్ములాస్ ఏంటి సార్ మాకు అర్థం కావట్లేదు ఏదంటే సమ్స్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ క్లియర్గా అర్థం అవుతుందమ్మా. ఏ సమ్ ఎలా చేయాలో ఏంటన్నీ పూర్తిగా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మీన్ గురించి, క్లాస్ మార్క్స్ గురించి ఒక పాయింట్ చెప్పాడు మీ టెక్స్ట్ బుక్లో. క్లాస్ మార్క్స్ అంటే ఏమీ లేదు, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. ఈ క్లాస్ మార్క్స్ని మిడ్ పాయింట్ అంటారు, మిడ్ వాల్యూ అని అంటారు. మిడ్ వాల్యూ అని అంటారు. బిట్స్లో ఖచ్చితంగా అడిగేవి. లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ గురించి నేను సమ్స్ డిస్కస్ చేసేటప్పుడు దాని గురించి డీటెయిల్డ్గా చెప్తాను. డోంట్ వరీ. ఇది అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారంగా చెప్పినవమ్మా. మనకి రిలేషన్స్ కూడా ఇచ్చాడు. డీవియేషన్కి మీన్కి రిలేషన్, స్టెప్ డీవియేషన్కి మీన్కి రిలేషన్ ఇచ్చాడు. ఆ రిలేషన్ కూడా చేసుకుని క్లియర్గా డిస్కస్ చేసుకుని అప్పుడు మోడ్లోకి వెళ్ళి తర్వాత మీడియం చెప్పుకుని ఎక్సైజ్ సమ్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చుకుని ఎక్సైజ్ సమ్స్లోకి వెళ్దాం. ఓకే. మీన్ ఆఫ్ డీవియేషన్ d bar is equal to sigma fi di by sigma fi. యాక్చువల్లీ మనకు మీనింగ్ ఫార్ములా ఏంటి? సిగ్మా fi di by సిగ్మా fi. ఇదేమో డైరెక్ట్ మెథడ్. ఏ మెథడ్ అనేది? డైరెక్ట్ మెథడ్ ఫార్ములా. ఇప్పుడు మనం డీవియేషన్ యూస్ చేసి ఆ ఫార్ములా కనిపెడదాం. డిఐ అంటే ఏంటి? ఆల్రెడీ ఇందాక చెప్పాను. డీవియేషన్ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ఐ మైనస్ ఏ బై సిగ్మా ఎఫ్ఐ డి బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఏ బయట తీసేసేయండి. సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ రెండు డివైడ్ చేయండి అమ్మా. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మైనస్ ఏ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ క్యాన్సిల్ వన్ టైం. ఇంకా మనకు మిగిలింది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మైనస్ ఏ డి బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ
బై సిగ్మా ఎఫ్ఐ మైనస్ ఏ. ఆల్రెడీ డైరెక్ట్ మెథడ్లో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి? దిస్ ఈజ్ మీన్ ఎక్స్ బార్, అంటే ఈ ప్లేస్లో ఎక్స్ బార్ అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ. ఆల్రెడీ డి బార్ అంటే ఏమొచ్చిందమ్మా? డి బార్ అంటే ఏంటి? సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ. మైనస్ ఏని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్. ఒక మీనింగ్ఫుల్లో రాద్దాం. therefore mean x bar is equal to a plus sigma fi di by sigma fi. Okay, this is the assumed mean method. ఏమంటారు దీన్ని? assumed mean method. నెక్స్ట్ మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్. రిలేషన్ బిట్వీన్ మనకి స్టెప్ డీవియేషన్కి అండ్ డైరెక్ట్ మీన్కి రిలేషన్ బిట్వీన్ u bar and x bar. u bar is equal to sigma fi ui by sigma fi. డైరెక్ట్ మెథడ్ మీన్ ఫార్ములా ఏంటమ్మా? మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్ మెథడ్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. మరి ఇక్కడ యూఐ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ హియర్? యూఐ అంటే స్టెప్ డీవియేషన్. యూఐ అంటే ఏంటమ్మా? స్టెప్ డీవియేషన్. యూఐ ఫార్ములా ఇందాక మనం చెప్పుకున్నాం, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సబ్స్టిట్యూట్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యూఐ అంటే xi minus a by h, by sigma fi. That implies ఈ 1/hని బయటికి లాగేయండి. 1/h బయటకు వచ్చేస్తే sigma fi ఇంటూ xi minus a by sigma fi. 1/h into sigma fi into xi, minus a బయటికి తీసేయండి, sigma fi by sigma fi. ఈ టూ టర్మ్స్ని సిగ్మా fiతో డివిజన్ చేయండి అమ్మా. ఈ టూ టర్మ్స్ని సిగ్మా fiతో డివిజన్ చేయండి. దట్ ఇంప్లైస్ 1/h into sigma fi xi by sigma fi minus a into sigma fi by sigma fi. Close చేసేయండి. That implies u bar is equal to 1/h into sigma fi xi అంటే x bar అని రాసుకోవచ్చు కదా, అంటే x bar minus cancel a into 1 a. ఈ హెచ్ ఉంది కదమ్మా, ఈ హెచ్ని అవతల పక్క తీసుకొచ్చేసేయండి. అంటే యూ బార్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ. యూ బార్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ. మనకు కావాల్సింది ఎక్స్ బార్ కావాలి. మీన్ ఎక్స్ బార్ కావాలి. ఈ ఏను కూడా అవతల పక్క తెచ్చేయండి. అవతల పక్క తెచ్చేస్తే ఏ ప్లస్ యూ బార్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్. ఏ ప్లస్ యూ బార్ అంటే ఏంటి? సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్. దేర్ఫోర్ మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్స్ ద ఫార్ములా? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. దీన్ని ఏమంటాం ఈ మెథడ్ని? దీన్ని ఏమంటాం? స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏ మెథడ్ అంటామమ్మా? స్టెప్ డీవియేషన్ మెథడ్.
ఇవే రిలేషన్స్ మనకి ఇచ్చాడు. ఓకే, మెయిన్ గ్రూప్ డేటా చూసాం కదమ్మా. ఇప్పుడు మోడ్ చూద్దాం. మోడ్ ఫర్ గ్రూప్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీన్ కానీ మీన్ కాదు, మోడ్ కానీ మీడియన్ కానీ write the formula for mode and write the formula for mode, median for grouped data, express the terms అని అడుగుతాడు. వాడు ఫార్ములా రాసి గ్రూప్ డేటాకి మోడ్ కానీ మీడియన్ కానీ ఫార్ములా రాసి ఎక్స్ప్రెస్ దే టర్మ్స్ అని అడుగుతాడు 4 మార్క్స్కి. ఈ స్టాటిస్టిక్స్లో మనకి ఇయర్ బ్లూ ప్రింట్లో ఇచ్చిన ప్రకారంగా చూస్తే కనుక 4 మార్క్స్ ఒకటి ప్లస్ 8 మార్క్స్ ఒకటి, టోటల్ 12 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 4 మార్క్స్ దాంట్లో ఈ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఆ 4 మార్క్స్లో ఫార్ములా ఒకటి ఉంటుంది. మోడ్ కానీ మీడియన్ కానీ, డ్యామ్ షూర్ మోడ్ కానీ మీడియన్ కానీ ఎక్స్ప్రెస్ దే టర్మ్స్, రైట్ ద ఫార్ములా ఫర్ గ్రూప్ డేటా మోడ్ అండ్ ఎక్స్ప్రెస్ దే టర్మ్స్ అని అడుగుతాడమ్మా. రాద్దాం మోడ్కి. మోడ్ ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 by 2f1 minus f0 minus f2 into h. ఇలా ఫార్ములా రాసి ఒక్కొక్క టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయడమే. L is equal to lower limit of the model class. L is equal to lower limit of the model class and f1 is the frequency of the model class. F1 is the frequency of the model class and f0 is equal to frequency of the preceding the model class and f2 is equal to succeeding the frequency of the succeeding the model class and last h is equal to size of the class interval. Size of the class intervals. ఆ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి అన్ని సేమ్గా ఉండేలా చూసుకోవాలి. అజ్యూమ్ దట్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ సేమ్. సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటే మనం కన్సిడర్ చేయలేమమ్మా. ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నీ సైజ్ అన్ని సేమ్గా ఉండాలి. ఇది ఫార్ములా. ఇలా రాసినందుకు 4 మార్క్స్. అమ్మా. ఓకే, we will discuss media for grouped data. We will discuss median for the grouped data. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఫార్ములా 4 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా ఇయర్. అంత ఇంపార్టెంట్. మోడ్ కానీ మీడియన్ కానీ ఇస్తాడమ్మా ఎగ్జామ్లో. ఏమని ఇస్తాడంటే
write the formula for median grouped data and express their terms. Write the median for the grouped data formula and express their terms అని అంటాడు. గ్రూప్డ్ డేటా చెప్పుకునే ముందు టెక్స్ట్ బుక్లో మనకు కొంచెం అన్గ్రూప్డ్ డేటా గురించి మెన్షన్ చేశాడు. అన్గ్రూప్డ్ డేటా ఎగ్జాంపుల్, ఐ టేక్ సమ్ అబ్జర్వేషన్స్. వాట్స్ దట్ అబ్జర్వేషన్స్? 7, 5, 2, 4, 3, 1. How many observations? 1, 2, 3, 4, 5, 6. 6 and 6. 7 observations is there. Observations ఎన్ని ఉన్నాయమ్మా? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 ఉంటే వాట్స్ ద మీడియన్ హియర్ అని అడుగుతాడు. ఈ 7 అబ్జర్వేషన్లో మీడియన్ ఏంటి అని అడుగుతాడు. వాట్ ఇస్ ద మీడియన్? మీ ఫస్ట్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ మీడియన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా? మీడియన్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ మోస్ట్ నెంబర్, మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్. ఇలా చెప్పేసి మధ్యలో ఇదే ఉంది కదా అని చెప్పేసి 4 అండ్ మీడియన్ అని చెప్తే రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ అరేంజ్ దిస్ అబ్జర్వేషన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ మీరు ఈ అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. నేను అసెండింగ్ ఆర్డర్లో ఫ్రేమ్ చేస్తున్నా. అసెండింగ్ 2, 1, 2, 3, 4, 5, 6 and 7. How many observations? 7 observations. అంటే n is odd. n is nothing but number of observations. n is odd అయితే ఫార్ములా ఏంటంటే n plus 1/2 to observation. n అంటే ఎంత ఇక్కడ? 7 plus 1/2 అంటే 8. 8/2 అంటే 4. Fourth observation is the median. Not 4 is the not a median. 4 median కాదమ్మా అక్కడ. 4 median కాదు. Fourth observation. చూడండి, fourth observation 1, 2, 3, 4 అంటే 4 is the median. 4 is the median. నెక్స్ట్ n is even. n ఈవెన్ అయితే ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, ఇంకొకటి ఎక్స్ట్రా ఒక 8 తీసుకోండి. ఈవెన్ అయితే ఫార్ములా ఏంటంటే n/2 plus 1. ఈ రెండిట్లకి యావరేజ్ చేస్తే దట్ ఈస్ ద మీడియన్. ఫస్ట్ యావరేజ్ ఎలా కడదామంటే చూడండి, n అంటే హౌ మెనీ అబ్జర్వేషన్స్? 8 అబ్జర్వేషన్. 8/2 అంటే 4th observation అండ్ n/2 అంటే 4 కదా. 4 plus 1 is equal to 5th observation. The average of the 4th and 5th observations. The average of the 4th and 5th observation. 1, 2, 3, 4. 4th observation 4 plus 5th observation 5/2. Average అంటే 2 కదా, 2 observations ఉన్నాయి కాబట్టి 2. 9/2 అంటే how many times cancel? 4.5. Here 4.5 is the median. 4.5 is the median. ఇదమ్మా, ఇది డిస్కస్ చేసాడు. నెక్స్ట్ we go to median for the grouped data. Formula very very important. Median is equal to ఏమని ఇచ్చాడంటే L plus n/2 minus CF/F into H. This is the median formula. Express the terms where L is equal to lower limit of the median class. N is equal to number of observations. And F is equal to frequency of the
median class. Frequency of the median class. And CF is equal to cumulative frequency of the class. Cumulative frequency of the class preceding the median class. Cumulative frequency of the class preceding the median class. And H is equal to size of the class. Size అనొచ్చు, height అనొచ్చు. ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్లో హెచ్ అనేది ఆ సైజ్ అనేది ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి సేమ్గా ఉండేలా చూసుకోవాలి. సైజ్ అనేది ఈక్వల్గా ఉండాలి, సేమ్గా ఉండాలి. సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇలా రాస్తే వీ గెట్ ద 4 out of 4 మార్క్స్. ఇంతేనమ్మా. మనం ఇప్పటివరకు ఏమి ఎక్స్ప్రెస్ చేసుకున్నాం? మీన్, మోడ్, మీడియన్ గ్రూప్ డేటా. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మీన్, మీడియన్, మోడ్ ఏది యాక్యురేట్గా వస్తుంది అని అంటే కనుక సెంట్రల్ టెండెన్సీలో ఫస్ట్ వీ టేక్ మీన్. మీనే ఎందుకు తీసుకుంటామంటే వీ కన్సిడర్ ఆల్ ద అబ్జర్వేషన్స్. మనం మీన్లో అన్ని అబ్జర్వేషన్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 మెంబర్స్కి టెస్ట్ పెట్టాను, మ్యాథ్స్ టెస్ట్. ఆ మ్యాథ్స్ టెస్ట్ పెట్టేటప్పుడు తక్కువ వచ్చిన నుండి తీసుకుంటా, ఎక్కువ వచ్చిన నుండి తీసుకుంటా, 1 వచ్చిన నుండి తీసుకుంటా, ఫెయిల్ అయిన నుండి తీసుకుంటా, హైయెస్ట్ నుండి తీసుకుంటా. అందరినీ కన్సిడర్ చేస్తాను కాబట్టి మీన్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. సెంట్రల్ టెండెన్సీ మీన్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మీడియన్కి సెంట్రల్ టెండెన్సీ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళానమ్మా. షాపింగ్ మాల్కి వెళ్తే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుందామని పెట్టాను, అది సెంటర్లో పెట్టుకున్నా. దీంతో కంపేర్ చేస్తున్నా, ఈ డ్రెస్ బాలే, ఇలా ఈ డ్రెస్ బాలే, అలా దీంతో కంపేర్ చేసుకుంటూ వస్తున్నాను. అప్పుడు మిడిల్ మోస్ట్లో ఏదైతే ఉందో దాన్నే నేను తీసుకోవడానికి చూస్ చేస్తా. నెక్స్ట్ మోడ్ అంటే ఎక్కువగా మోస్ట్ ఫ్రీక్వెంట్లీగా స్టూడెంట్లు అది ఎలా వస్తుందంటే అది మోడ్కి లైవ్ ఎగ్జాంపుల్ మన క్లాస్లోనే తీసుకోవచ్చు. మోడ్కి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఏ సైజ్ ఆఫ్ చెప్పల్స్ వాడుతున్నారు అనేసి ఒక డేటా కలెక్ట్ చేసుకురమ్మంటే వాళ్ళు 6 కానీ 7 కానీ చెప్తారు. ఎక్కువగా 6 కానీ 7 కానీ. అది మోడ్ కింద తీసుకోవచ్చు. లైవ్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ రిలేషన్ 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్. ఖచ్చితంగా ఈ రిలేషన్ మీద ఒక బిట్ అయితే కన్ఫర్మ్ అమ్మా. మీరు పాలిటెక్నిక్ వెళ్ళినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఎక్కడ రాసినా దీని మీద ఒక బిట్ అయితే కన్ఫర్మ్. మనకి ఏం కావాలితే అది మీడియన్ కావాలనుకోండి ఏమో 3 అవతల పంపించేస్తే మోడ్ ప్లస్ 2 మీన్ బై 3. కాదు నాకు మీనే కావాలనుకోండి, మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ మోడ్ బై 2. కాదు నాకు మోడ్ కావాలనుకోండి, 3 మీడియన్ అది అవతల పక్క వస్తే మైనస్ 2 మీన్. ఇదేనమ్మా మనకి 3 రిలేషన్స్ ఇవే. 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 3 అవతల పంపించేస్తే డివిజన్ చేస్తుంది. మీన్ కావాలి మనకి. మోడ్ని అవతల పంపించేస్తే మైనస్ చేసి ఇది డివిజన్ చేస్తుంది. మోడే కావాలి మనకి. మోడ్ కావాల్స్తే ప్లస్ 2 మీన్ అవతల పంపించేస్తే 3 మీడియన్ మైనస్ 2 మీన్. డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతి కీవర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్లాస్ మార్క్స్, ఫ్రీక్వెన్సీ, లోయర్ లిమిట్ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ సమ్స్లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లైవ్గా ఒక సమ్ చేశాను అనుకోండి,
మీకు అర్థం అవుద్దన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అంటే తీసుకోకుండా డైరెక్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లోనే ఇద్దామన్న ఉద్దేశంతో జస్ట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను.